శ్రీ గురుభ్యో నమః. ఈరోజు లలితా సహస్రంలో ఒక 3 విశిష్టమైనటువంటి నామాల గురించి, వాటి ద్వారా పొందబోయేటువంటి అత్యంత గొప్ప ప్రయోజనాల గురించి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 3 నామాలు లలితా సహస్రంలోనే చాలా శక్తివంతమైన నామాలు అని చెప్పవచ్చు. మొత్తం లలితా సహస్రం ఇచ్చేటువంటి ప్రయోజనాన్ని ఈ 3 నామాలు ఇవ్వగలవండి. అంత గొప్ప నామాలుగా పెద్దలైన వారి చేత చెప్పబడ్డాయి. అవే పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని అనేటువంటి 3 నామాలు. ఇందులో అమ్మవారి యొక్క పాశమును వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారికి 4 చేతులలో 4 ఆయుధాలు ఉంటాయి. రాగస్వరూప పాశాఢ్య అని ఒక చేతిలో పాశమును ధరించి ఉంటుంది. అదెందుకు? రాగస్వరూప పాశాఢ్య, రాగము బంధమును తొలగించడం కోసం ఆ పాశము అనేది అమ్మవారు ధరించి ఉంటుంది. నిజానికి దేవతలు ఆయుధాలు ఎందుకు ధరిస్తారు అంటే మనకి రక్షణ కలిగించడానికి అంటారు. వారికి ఆయుధాలు అవసరం లేదు, కనిచూపు మాత్రం చేతనే వారు మనల్ని అనుగ్రహించగలరు. కానీ ఆయుధాలు ఎందుకు ధరించారు అంటే లౌకిక ప్రపంచంలో పడి మనల్ని మనమే గుర్తించుకోవడం మరచిపోయినటువంటి మానవుడికి దేవతలు చూసి మనల్ని రక్షిస్తారు అని తెలుసుకోలేడు కనుక అలాంటి ఒక ఆయుధాన్ని ధరిస్తే, ఇలాంటి ఆయుధం ఈ అమ్మవారిని ఎందుకు ధరించిందని కాస్తైనా దృష్టి పెడితే, ఆ దృష్టి పెట్టేటువంటి క్రమంలో దీని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆ ఆలోచించే క్రమంలో వాడి యొక్క బంధాలు కొన్ని తొలగించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ దేవతలు ఆయుధాలు ధరిస్తారు. కానీ ఆయుధాలు ధరిస్తేనే వారు కాపాడుతారు అనేటువంటిది లేదు. ఆయుధాలు లేకున్నా కూడా కనుచూపు చాలండి, అమ్మవారి దృష్టి మన మీద పడిందంటే చాలు, జీవితం మారిపోతుంది. ఆ విధంగా చేతిలో పాశహస్త, పాశహంత్రి, చేతిలో పాశమును పట్టుకొని పాశహంత్రి, మన యొక్క పాశములు తొలగించేటువంటి తల్లికి నమస్కారం చేస్తూ ఉన్నాము అంటున్నారు. ఏ పాశములు తొలగిస్తుంది అమ్మవారు? సమస్తమైనటువంటి మోహపాశములను తొలగిస్తుంది. పాశహంత్రి వాటిని నాశనం చేసేస్తుంది. మలత్రయములను, అజ్ఞానము అనేటువంటి పాశనాన్ని, వ్యసనములు అనేటువంటి పాశములను, రాగములు అనే అనవసరమైనటువంటి వ్యామోహములు అనేటువంటి పాశములను, అప్పులు, రుణములు అనేటువంటి పాశములను, బంధములు అనేటువంటి పాశములను, గ్రహదోషములు అనేటువంటి పాశములను. ఒక్క పాశమా? ఏదేది నిన్ను పట్టి మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పడేయడానికి కారణమవుతుందో వాటన్నిటినీ కూడా విడిపిస్తుంది. చేతిలో ఆ పాశాన్ని పట్టుకొని ముందు నిన్ను తన వైపు లాక్కుంటుంది. అలా మెల్లిమెల్లిగా తన వైపు మనం మల్లుతూ ఉంటే పాశహంత్రి ఒక్కొక్క పాశాన్ని తెంపుకుంటూ చివరికి పాశరహితుడిగా, శుద్ధమైనటువంటి ఆత్మగా చేస్తుంది. ఆత్మ పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, ఆత్మస్వరూపుడిగా నిలబెడుతుంది అమ్మవారు. కాబట్టి పాశహస్త, పాశహంత్రి అనేటువంటి నామాలు చాలా శక్తివంతమైనవి. పరమంత్ర విభేదిని అంటే ఈ ప్రయత్నంలో ఒక సాధకుడు తన యొక్క సాధనను పండించుకొని అమ్మవారిని చేరుకునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. మళ్ళీ వ్యామోహాలు వస్తూ ఉంటాయి. ఆ వ్యామోహాలు, కొన్ని శక్తులు వస్తుంటాయి, మనకు అనిమాది సిద్ధులు వస్తూ ఉంటాయి. మనం సాధన చేస్తుంటే ఆ సిద్ధులు ఏం చేస్తాయంటే మళ్ళీ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాంటి వెనక్కి లాగేటువంటి వాటిని కూడా పక్కకు పరమంత్ర విభేదిని, వాటిని కూడా విభేదించుకొని ఎలాంటి ఆటంకము లేకుండా తనను తాను చేరుకునేలా చేస్తుంది అమ్మవారు అని ఇది సాధనాపరమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. పాశహస్త, పాశహంత్రి అనేటువంటి నామాన్ని నిత్యము జపించడం ద్వారా సమస్తమైనటువంటి దోషముల నుంచి విడిపడతారు. పరమంత్ర విభేదిని అంటే చెడు ప్రయోగాలు, సాధారణంగా జీవితంలో వృద్ధి చెందుతున్న, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా వృద్ధి చెందుతున్నా దృష్టి దోషం, చూపు ద్వారా వచ్చేటువంటి దోషం అనేది ఉంటుంది. అది మరీ విపరీతంగా వెళితే కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా వ్యక్తులను మానసికంగా కానీ, శారీరకంగా కానీ, వాక్కు పరంగా కానీ, మాట చేత కానీ, శారీరకంగా కానీ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని సమస్యలకు అసలు ఏమిటో కారణాలు కూడా తెలియవంట. ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నేళ్లుగా అలా పడిపోయి ఉంటారు. ఒక బంధనాలలాగా ఏదో చెప్పలేనటువంటి బంధనం నన్ను పీడిస్తుందండి అంటారు. దిక్కుతోసినటువంటి స్థితిలో మనిషి పడిపోతారు. అప్పుడు అలాంటి స్థితిలో నుంచి కూడా అమ్మవారు బయట పడేయగలదు అని మనకి ఈ నామాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి నిత్యము కూడా విపరీతమైన కష్టాలలో ఉన్నవారు లలితా సహస్రనామాన్ని పూర్తిగా చదివి ఒకసారి ఈ నామాలను శ్రీమాత్రే నమః, పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని, శ్రీమాత్రే నమః అని ఒక 1008 సార్లు చదవండి. 108 రోజుల పాటు 1008 సార్లు పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తిరుగులేనటువంటి పరిహారము అని చెప్పవచ్చు సమస్యల నుంచి బయటపడడానికి. వ్యసనాలతో బాధపడేవారు కూడా చాలామంది
నా భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు అని కామెంట్లు పెట్టారు, నాకు మెసేజ్లో కూడా చేశారు. వారి మంత్రాన్ని చేయండి, పరస్త్రీ వ్యామోహాన్ని తీసివేసి మళ్ళీ మీ యందు చక్కటి ప్రేమను కలిగి ఉండేలా చేస్తాడు. వ్యసనాలు, మద్యము వంటి వ్యసనాలతో బాధపడుతూ ఉంటారు కొందరు, వాటి నుంచి బయటపడేలా వ్యామోహాలన్నింటినీ కూడా తొలగించేటువంటి తల్లి అండి. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఇలా ఒక్కటి కాదండి, అనేకమైనటువంటి వ్యామోహాల నుంచి, వ్యసనాల నుంచి, పరపీడల నుంచి, దృష్టి దోషాల నుంచి, గ్రహ దోషాల నుంచి, రుణబాధల నుంచి, అన్ని బాధల నుంచి అండి అమ్మ తొలగించలేని బాధ ఉంటుందా? అమ్మను పట్టుకొని, తల్లి నీవు తప్ప నాకెవరూ దిక్కు లేదు, నీ పాదములు పట్టుకున్నాను, నేను తప్పులే చేశానో ఒప్పులో చేశానో నాకు తెలియదు, తప్పులు చేస్తే నన్ను క్షమించు, నువ్వు తప్ప నన్ను ఎవరు క్షమిస్తారు, నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడాలి అని త్రికరణ శుద్ధిగా అమ్మ పాదాన్ని పట్టుకొని నమ్మి లలితా సహస్రనామాన్ని చదివిన వాడికి జీవితంలో తిరుగు ఉండదండి. అమ్మను నమ్మి చెడిపోయిన వాడు ఎవడు లేడండి ఈ లోకంలో. మనం నమ్మాలి, త్రికరణ శుద్ధిగా నమ్మాలి అండి. ఉత్తర పీఠికలో స్వయంగా లలితాదేవి చెబుతుందండి, అమ్మవారిని పట్టుకున్న వాడికి సమస్త దేవతలు కూడా రక్షణ కవచంలా ఉంటాయి, వాటిని కాపాడుతూ ఉంటాయి. అమ్మ చుట్టూ చాలా మంది దేవతలు ఉంటారు, సమస్త దేవతలు ఉంటారు కదా, వారందరూ కూడా అమ్మను పట్టుకున్న వాటిని కాపాడుతూ ఉంటారండి. ప్రత్యంగినాదేవి అమ్మవారి శత్రువులను భేదించి వేస్తుంది అని చెబుతారండి. కాబట్టి అంతటి శక్తి ఉన్నది కాబట్టి అమ్మను పట్టుకోండి, త్రికరణ శుద్ధిగా పట్టుకోండి. అమ్మ పాదాన్ని పట్టుకున్న వాడికి జీవితంలో ఇక లోటు ఉండదు. అమ్మ పాదం విడిచి ఏది పట్టుకున్నా కూడా మనల్ని బంధిస్తుంది. అమ్మ పాదాన్ని పట్టుకుంటే అన్నింటి నుంచి కూడా విడిపిస్తుంది. కాబట్టి విడిపించేదాన్ని పట్టుకోండి, అన్నింటినీ కూడా విముక్తి చేసి శాశ్వతమైనటువంటి ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఆ లలితా సహస్రనామాన్ని, ఈ యొక్క నామాలను అందరూ కూడా చదువుకోండి. దీన్ని చదువుకోవడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే, స్త్రీలు ఆ యొక్క ఇబ్బంది ఉండేటువంటి ఆ 5 రోజులు కూడా చదవకూడదు, మిగతా సమయంలో చదవచ్చు. స్నానం చేసి చదవాలి. 108 రోజులు చదవాలి అనుకున్న వారు చక్కగా నిష్ఠతో బ్రహ్మచర్యం పాటించి ఆ సమయంలో ఎలాంటి నాన్ వెజ్ లాంటివి కూడా తీసుకోకుండా ఉల్లి వెల్లుల్లి కూడా బంద్ చేసి చదవడం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మనలో శుద్ధత పెరగాలండి. మనం అమ్మ కోసం ఎంత దగ్గరికి జరిగితే అమ్మ మన కోసం, మనం ఒక అడుగు అమ్మ కోసం వేస్తే 100 అడుగులు వేస్తుందండి అమ్మవారు. కాబట్టి మనం శ్రద్ధాభక్తులు ఉండాలి మనలో. అమ్మ నా యొక్క కష్టాన్ని తీరుస్తుందని త్రికరణ శుద్ధిగా మరికి గుండెలో శరణాగతికి, అమ్మ పాదం పట్టుకున్నాను నాకు ఇక తిరుగులేదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి. అంతేగాని ఇన్నిసార్లు పూజ చేశాను, ఇన్ని నామాలు చదివాను, 1008 సార్లు చేశాను, ఇంకా నా కష్టాలు తీరతాయి, ఎన్నడు తీరుతాయో అని దీనోవా కాదు, దృఢమైనటువంటి భక్తితో, నిగ్రహించుకున్నటువంటి భక్తితో, పరమ విశ్వాసంతో అమ్మను ప్రార్థించండి. అప్పుడు నిన్ను అమ్మ కాపాడుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రక్షిస్తుంది. ఇది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా పట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.